ఇంక పిల్లల కోసమని పన్నీర్ పరాటా బ్రేక్‌ఫాస్ట్‌కి చేస్తున్నానండి. మాకు 200 గ్రామ్స్ ఏమో ఇది పన్నీర్ 11 బాల్స్ చేసి పెడతాను. ఇంక అంతకంటే పల్చగా తక్కువ చేస్తే టేస్ట్ రాదు. నేను 2 తిన్నాను. రాత్రి మా ఆయనకు ఒక 3 చేసిద్దామని పక్కకు పెట్టాను. పిల్లలు చెరి 3 తిన్నారు. అయిపోయింది. నాకు పులిహోర పేస్ట్ మిగిలింది కదా! అది అన్నం కలిపినది మా ఆయన కొంచెం మిగిలిచ్చిపోయాడు. దీంట్లో ఒక టిప్పు చెప్తా చూడండి. హిందీ వాళ్ళ ఛానల్‌లో చూసాను. చూద్దాం వీళ్ళు ఎట్లా చేస్తారో అని పన్నీర్ పరోటా టైప్ చేసి చూస్తే వచ్చింది. అందులో నెయ్యి వేయమన్నారండి. నెయ్యి వేయమన్నారు పిండి తడిపేటప్పుడు. సో, నెయ్యి వేసిన చూద్దాంలే నిజంగా ఎందుకు చెప్పారో ఏమో అనేసి చక్కగా పొంగిందండి అసలు నెయ్యి వేయటం వల్ల. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఈసారి పన్నీర్ పరోటా కొంచెం డిఫరెంట్‌గా చేసినాను. ఏంటంటే పన్నీరులో గరం మసాలా వేసాను. గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసినాను. తర్వాత ధనియా పౌడర్ వేసినాను. ధనియా వేసిన అదే కొత్తిమీర వేసిన అంతే, ఇంకేం వేయలేదు. కొంచెము చాట్ మసాలా కూడా వేసాను. ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసినాను. చిల్లీ ఫ్లేక్స్ వేసినాను. అంత ఐడియాగా వేసేసాక ఎప్పుడన్నా ఉల్లిపాయలు వేస్తాను కదా! ఈసారి ఉల్లిపాయలు వేయలేదు. తర్వాత మన బొబ్బట్టు లాగా చేస్తాను. ఈసారి బొబ్బట్టు లాగానే చేసి పిండితో రుద్దినాను. అంటే పిండి పలుచగా తడుపుకున్నా కదా! ఇది చూడండి ఘీ వేసి వేయటం వల్లనే ఇంత పొంగింది, ఇంత బాగుందని అనిపించింది. మళ్ళీ పెద్ద మందం కూడా చేయలేదు చూడండి. నూనె నేను కొంచెం తక్కువే వేస్తాను. ఎందుకంటే పన్నీర్ కదా! పన్నీరు వేస్తేనే సాఫ్ట్‌గా ఉంటుంది. పన్నీర్ బాగా తురిమేసినానండి అంతే, ఏం చేయలేదు. ఎప్పుడైనా చేసుకోండి పన్నీర్ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నార్త్ ఇండియన్ ఫుడ్‌కి ఏదైనా మిక్స్డ్ పికిలే బాగుంటుంది. ఇడ్లీ పిండి అండి. మా పాప ఫ్రెండ్ వాళ్ళకు ఇడ్లీలు కావాలన్నారు. మొన్ననే చెప్పింది వాళ్ళు ఇడ్లీ దమ్మని నడుస్తున్నారమ్మా ఆంటీ అని. సర్లే బాగుండదు కదా అనేసి పిండి రుబ్బినా. నిన్న మేము ఒక పాత్ర పెట్టుకొని తిన్నాము. ఇప్పుడు వీళ్ళకు పెట్టి ఇవ్వాలి. ఇంకా టిఫిన్ తిన్నాక పెట్టిస్తాను అని చెప్పిన. మళ్ళీ ఇడ్లీ ఎందుకు అనుకోకండి. ఇంకా అడిగినారండి ఇక్కడ వాళ్ళు సిగ్గు విడిచి అడుగుతారు. ఏం తెస్తావా తేవా, మేము సాంబార్ చేసుకుంటాం, నువ్వు ఇడ్లీ తెచ్చేస్తే అని అంటే చేయనా సాంబార్ అంటే కూడా మా పాప వద్దనింది అనమాట. వాళ్ళు ఇడ్లీ అడిగినారు ఇడ్లీ అని. వద్దనింది మా పాప చేసియద్దమ్మా పర్లేదు అని. ఇంకా అడిగిన తర్వాత చేయకుండా ఉంటామా, ఆంటీ గట్టిగా అడిగిందమ్మా అని. సర్లే చేసిద్దాం, ఏం చేద్దాము, ఇక్కడ హిందీ వాళ్ళు అంతే కదా ఇంకా వీళ్ళ సంగతి అనేసి వాళ్ళ కూతురు అనిందంట. మా ఇంట్లో వాళ్ళకు ఏది అడగాలో ఏది అడగకూడదో తెలియదు. అక్కడికి చెప్పిందంట అమ్మకు హెల్త్ బాగలేదు కదా ఆంటీ, వంట వాళ్ళు ఎవరు లేరు కదా అని. ఇంకా సర్లేమ్మ చేసిద్దాంలే సారీ చెప్పిందంట వాళ్ళ ఫ్రెండు. ఇంకా పర్లేదులే చేసిద్దాం, ఎప్పుడు పోతూనే ఉంటావు వాళ్ళ ఇంటికి తినేసి వస్తుంటావు అని. ఇడ్లీ పాత్రలో మంచినీళ్ళు వేయండి. ఫిల్టర్ నీళ్ళు వేస్తే లోపల వైట్గా అవ్వదు. చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చూసే వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. మీకు కావాలంటే ఇడ్లీ పాత్ర తీసినాక ఇడ్లీ తర్వాత షార్ట్లో కూడా చూపిస్తాను, ఆ తర్వాత నమ్మండి.